రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ప్రతిరోజు మన ఛానల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. చాలామంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకెళ్తే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలైతే అంగన్వాడీ టీచర్లను, ఆయాలనైతే అసలు వారిని అసలు మనుషుల్లాగా చూస్తున్నారా, చూడట్లేదు అనేటువంటి అనుమానం అయితే కలుగుతోంది. ఇక ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లకి దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో 13 రోజులు పూర్తిగా సెలవులైతే ప్రకటించారు. మరి వారికి జీతం అయితే లక్షల్లో ఉంటుంది. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా మరి ఆ ప్రభుత్వ స్కూల్ టీచర్ల మాదిరిగానే పనిచేస్తున్నారు. వీరికి జీతం చూస్తే 10,000, 11,000 మాత్రమే ఉంటుంది. మరి ఇదెక్కడి న్యాయం అని చెప్పేసి, శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళకి ఏ విధంగా, కాలేజీలకు ఏ విధంగా 13 రోజులు దసరా హాలిడేస్ పూర్తిగా ఇచ్చారో, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా దసరా హాలిడేస్ పూర్తిగా ఇవ్వాలి. అప్పుడే ఎందుకంటే వారు మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలకు గురవుతున్నారు. పని ఒత్తిడి ఎక్కువైంది. అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలేమి, ఆధునిక సౌకర్యాలు లేవు. తర్వాత వారికి జీతాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 2 తెలుగు రాష్ట్రాలైతే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి కనీస వేతనం అమలు చేయడంలో విఫలమయ్యాయి. కనీసం సెలవుల విషయంలోనైనా కొంచెం సానుకూలంగా వ్యవహరిస్తే బాగుండేది. ఇప్పుడు ఆడపడుచుల పండుగ, బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనాలంటే తెలంగాణలో చూస్తే ఇక్కడ తెలంగాణలో ఒక జీవో కూడా బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ ఉత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల పనివేళలు మరియు అంగన్వాడీ టీచర్ల ఆయాల సెలవులపై తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అంటూ ఇక్కడ అంగన్వాడీ యూనియన్లు అయితే ఇక్కడ చెప్పుకుంటున్నాయి. అవేంటంటే చూద్దాం. తెలంగాణలో ఉదయం పూట దాదాపు 2 గంటల వరకు అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహించి 2 గంటల తర్వాత మీరు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనండి అని చెప్పేసి ఈ జీవో ఉత్తర్వులైతే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఇక ఏపీ ప్రభుత్వం అయితే ఎలాంటి ఉత్తర్వులైతే రాలేదు. మరి తెలంగాణలో ఉత్తర్వుల ప్రకారం చూస్తే 2 గంటల వరకు అంగన్వాడీ కేంద్రంలో ఉండి ఆ అంగన్వాడీ టీచర్ ఆయా మరి ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, వెళ్ళేసరికి 3-4 అవుతుంది. మరి బతుకమ్మ ఉత్సవాల్లో బతుకమ్మని ఎలా తయారు చేసుకోవాలి, బతుకమ్మ ఉత్సవాల్లో ఎలా పాల్గొనాలి, ఇక టైం ఎక్కడ ఉంటుంది, ఉదయం డ్యూటీ చేసి అలసిపోతారు. ఇక హిందువుల అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగని ఇలా చేసుకోనియకుండా, ఆడపడుచులను చేసుకోనియకుండా చేయడం ప్రభుత్వాలకు తగదు. అంగన్వాడీ యూనియన్లు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాయి ఖచ్చితంగా పూర్తిగా సెలవులు ఇవ్వాలని. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విధంగా అంగన్వాడీ టీచర్ల ఆయాలకు పూర్తిగా సెలవులు అయితే ఇవ్వడంలో విఫలమవుతున్నాయి. కనీసం జీతాలు పెంచకపోతే సరే, పెంచపై సెలవులన్నా కనీసం ప్రభుత్వ టీచర్లతో సమానంగా సెలవులు ఇస్తే బాగుండేది. ఇక ఏపీలో అయితే ఇంతవరకు సెలవులపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడం అన్యాయం. ఇంకా ఈ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు స్కూల్లో చాలా యాప్లలో పనిచేయడం, ఎఫ్ఆర్ఎస్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారికి కొన్ని రోజులు దసరా హాలిడేస్ పూర్తిగా ఇస్తే వారు కొంచెం మానసిక శాంతి పొంది మళ్ళీ తిరిగి దసరా తర్వాత మంచిగా వారు హ్యాపీగా, యాక్టివ్గా తమ యొక్క విధులు నిర్వహించే అవకాశం ఉండేది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా టైం ఉంది. ఈరోజు 25th, ఇంకా 6-7 డేస్ ఉంది, ఇంకా 1 వీక్ టైం ఉంది. ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచి రేపంచైనా పూర్తిగా అంగన్వాడీ కేంద్ర సెలవులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. వెంటనే ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, ఐసీడీఎస్ శాఖ మంత్రులు అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి వారి యొక్క ఆర్థికేతర సమస్యలు పరిష్కరించడంతో పాటు దసరా సెలవులు కూడా పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్. ప్రభుత్వం త్వరలో మరి ఈసారి ఖచ్చితంగా రేపటి నుంచైనా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల, ఆయాల మొరను ఆలకిస్తుందని కోరుకుందాం. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు ఎన్నోసార్లు ధర్నాలు, సమ్మెలు చేస్తూనే ఉన్నారు. జీతాలు పెంచాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, పెన్షన్, గ్రాట్యుటీ ఇవ్వాలని, టీచర్లకి, ఆయాలకు సుప్రీం ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి క్లాస్ 3, క్లాస్ 4గా ఉద్యోగులు గుర్తించాలని సుప్రీంకోర్టు, హైకోర్టులు అంగన్వాడీ టీచర్ల, ఆయాల కష్టాలను గుర్తించినా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదు. కనీసం సెలవులు ఇచ్చైనా వారికి మానసిక శాంతిని అందించాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ అయితే వినిపిస్తుంది. అంగన్వాడీ యూనియన్ కూడా మరి ఆ దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వం కూడా రేపటి నుంచి పూర్తిగా దసరా హాలిడేస్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అయితే తెలంగాణలో 2 గంటల వరకు అంగన్వాడీ కేంద్రం నడిపించాలి. ఏపీలో అయితే పూర్తిగా నడిపించే విధంగా ఇంకా నడిపించాల్సి ఉంది. ఎలాంటి ఉత్తర్వులు అయితే రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లకి దసరా హాలిడేస్ ఇచ్చి ఆడపడుచులకి బతుకమ్మ పండుగని ఆనందోత్సవాలతో జరుపుకునే విధంగా తోడ్పాటునివ్వాలని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.